ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించిన భారతీయులు తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. రైట్, ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యనైతే యుద్ధం ఒక భీకర స్థాయిలో నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులకైతే ఇండియన్ ఎంబసీ అనేది మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో భారత్ ఎంబసీ అలర్ట్ అయింది. ఎందుకంటే మనకి తెలుగు అంటే ఇండియాకు చెందిన వారు అక్కడ ఉండడంతో వారిని అందరినీ కూడా అప్రమత్తం చేసి వారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు మామూలు వర్షం కురిపించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు ఒక ప్లేస్ ని టార్గెట్ చేసుకుని ఇరాన్ పైన దాడి చేస్తుంది. అంతే రీతిలో ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తూ వస్తుంది. అయితే టెహరాన్ లో భారతీయ విద్యార్థుల తరలింపునకు MEA ఏర్పాట్లు దాదాపుగా చేస్తుంది. విద్యార్థుల తరలింపుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టుగా కూడా మనకైతే సమాచారం. టెహరాన్ ఖాళీ చేయాలని అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఉద్రిక్తుల దృష్ట్యా భారత్ ఎంబసీని అప్రమత్తం చేసింది. టెహరాన్ లో భారతీయులను అప్రమత్తం చేసిన ఇరాన్ లోని భారత ఎంబసీ టెహరాన్ ను ఖాళీ చేయాలని భారతీయులకు ఇరాన్ లో భారత ఎంబసీ సూచన చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం సలహా టెహరాన్ లోని భారతీయులను సంప్రదించాలని ఎంబసీ విజ్ఞప్తి చేసింది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడుతూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి సురక్షితంగా ఉన్నారా లేదా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి సూచనలు కూడా చేస్తుంది. అవసరమైతే ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇరాన్ నుంచి భారతీయులను ఇండియాకు రప్పించే ప్రయత్నంలో భాగంగా భారత ఎంబసీ అదే ప్రయత్నం ముమ్మరంగా కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఇజ్రాయెల్లో కూడా భారతీయులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ని టార్గెట్ గా చేసుకుని కొన్ని ప్లాసులు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ప్లేసెస్ టార్గెట్ గా చేసుకుని మిసైల్స్ వర్షం కురిపిస్తుంది. దానిలో భాగంగా ఇజ్రాయెల్లో కూడా చాలా వరకు ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉందని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో మాట్లాడుతుంది. సో అక్కడ పరిస్థితులను బట్టి అవసరమైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను కూడా ఇండియాకు రప్పించే ప్రయత్నంలో భాగంగా ముమ్మరంగా కనిపిస్తుంది. అయితే స్పష్టమైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పుడు వెంటనే ఆపకపోతే పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా జోక్యం చేసుకుని ఈ యొక్క యుద్ధంలో జోక్యం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా కూడా అనేక చెప్తూ వస్తుంది. ఇప్పుడు వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ ని టార్గెట్ గా చేసుకుని చాలా ప్లేసులని స్థానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ధ్వంసం చేసింది. సో ఆస్తి ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో అంతే రీతిలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. సో ఇప్పటికైనా యుద్ధం ఆపాలని చెప్పేసి కొన్ని సూచనలు చేస్తున్నారు. యుద్ధం ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భారతీయ పౌరులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భారత విదేశాంగ శాఖ
రెండు దేశాలతోటి అంటే అటు ఇరాన్ తోటి ఇటు ఇజ్రాయెల్ తోటి మాట్లాడి ఎప్పటికప్పుడు భారతీయ ప్రజలు సురక్షితంగా ఉన్నారా లేదని తెలుసుకుని ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఇండియాకి రప్పించే ప్రయత్నంలో భాగంగా భారత ఎంబసీ అదే ప్రయత్నంలో ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సైదులు.